అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ బోల్తాపడి 9 మంది కూలీలు మృతి. చంద్రబాబు పవన్ మోసాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పెడన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉప్పాల హారిక ఆవేదన. కూటమి పాలనలో సైకోలు రాజ్యమేలుతున్నారు. రెడ్ బుక్ పట్టుకుని కక్ష సాధిస్తున్నారని పేర్ని నాని మండిపాటు. హారికపై ఎల్లో మూకలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూశారు. మహిళలపై దాడి జరిగితే హోంమంత్రి స్పందించరా అని అంబటి ప్రశ్న. చిత్తూరు జిల్లా బంగారుపాలెం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు. వైఎస్ జగన్ రైతుల్ని పరామర్శించారన్న అక్కసుతో కక్ష సాధింపు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇళ్లకు 524 కోట్లు విడుదల. కూటమి ప్రభుత్వంపై ప్రజాస్వామ్యవాదుల మండిపాటు. కేవలం 10% పనులకే 524 కోట్లు కేటాయింపుపై విమర్శలు. మంచిర్యాల జిల్లా రెబ్బన పెళ్లిలో సోలార్ పవర్ ప్లాంట్. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి. కోట శ్రీనివాసరావు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ. భౌతికంగా దూరమైనప్పటికీ నటుడిగా జీవించే ఉంటారని వ్యాఖ్య. ఆసిఫాబాద్ జిల్లా వంకులంలో బోనాల ఉత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోవాలక్ష్మి. పోచమ్మ తల్లిని దర్శించుకుని పరవశించిన భక్తులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో గంజాయి చాక్లెట్ల కలకలం. 2 వ్యక్తులు అరెస్ట్. బీహార్ వాసులుగా గుర్తింపు. మన్యం జిల్లా పాలకొండలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. షరతులు లేకుండా పథకాలు వర్తింపచేయాలని డిమాండ్. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 192కు ఆల్అవుట్. 4 వికెట్ల నష్టానికి 58 రన్స్ చేసిన భారత్. విజయ లక్ష్యానికి మరో 135 పరుగుల దూరం.